చూడండి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను అంటున్నాడు. ఇక్కడ 18 ఏళ్ల నుంచి ఒక స్త్రీ పాపబంధకాలలో ఉన్నప్పుడు, ఆ పాపబంధకాలలో ఉన్నటువంటి చూడండి పైన 10వ వచనం మనం చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉన్నదట. ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు చెప్తుంది? 18 సంవత్సరాల నుంచి ఆమె ఒక దెయ్యముతో బాధింపబడతా ఉంది. దెయ్యము పట్టినది పిచ్చి చేస్తూ తన దేహాన్ని నలగొట్టుకుంటూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంది. ఎప్పటి నుంచి? 1 కాదు, 2, 3 కాదు, కానీ 18 సంవత్సరాల నుంచి తన జీవితం బాగు చేసుకోలేకపోతుంది. భయంకరమైన శోధంతో పీడిపబడతా ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ కనపడతా ఉంది. ఇప్పుడు ఇదేం బిడ్డ? ఆ స్త్రీ జీవితంలో జరిగిన కార్యం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇంకా కింద మనం చదివినట్లయితే, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెనో. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటయ్యా అంటే, ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది. బాధపడుతూ నడుము వంగిపోయిన దేవస్థితికి వచ్చినప్పుడు, దేవుడు ఆ సమయంలో అక్కడకు వచ్చినప్పుడు ఆమెను చూసి అంటున్నాడు కదా, అమ్మా, నీ బలహీనత నుండి నీవు బాగు చేయబడ్డావు అని చెప్పాడు. చూడండి, ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆ మాట యందు ఆమె విశ్వాసం ఉంచిపోయింది బిడ్డారా. కాబట్టి ఆమె నడుము సరిచేయబడింది. ఆ దయ్యముల నుంచి విడుదల పొందుకుంది. గొప్ప స్వస్థత అక్కడ కలగ చేయబడింది. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె చెప్పినప్పుడు దేవుని యొక్క మాట మీద శ్రద్ధ పెట్టింది. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నట్లయితే, దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నట్లయితే, దేవుని యొక్క మాటను అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము అని మనకు లేఖనాలు శ్రమిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారముగా నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. అలా నువ్వు సరిచేసుకోగలిగినప్పుడు దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఆ 18 సంవత్సరాల నుంచి మరి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు చోటిచ్చిందో, దేవుని యొక్క మాటకు విలువిచ్చిందో, దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యతనిచ్చిందో, అప్పుడు ఆమె యొక్క జీవితంలో గొప్ప స్వస్థత పొందుకుంది. మరి ఈరోజు దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతమంది ఆ వాక్యానికి విలువిస్తున్నారు? ఎంతమంది ఆ వాక్యానికి లోబడుతూ ఉన్నారు? ఎంతమంది ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించే మరి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యమే మనం బ్రతికించేది. దేవుని యొక్క వాక్యమే మనం పోషించేదే ఉంది. దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు, మన పాదాలకు దీపమై ఉంది, వెలుగై ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఆ వెలుగుని జీవితంలోకి రావాలి అంటే, వెలుగు రావాలి ఎందుకంటున్నాను అంటే, నీవు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపమును బట్టి నువ్వు శాపగ్రస్తుడిపై చీకటి అగాధంలో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. ఆ చీకటితో నుంచి నువ్వు బయటకు రావాలి అంటే దేవుని యొక్క వెలుగు నీ మీద ఉండాలి. ఆ వెలుగు నీ మీద రావాలి అంటే దేవుని యొక్క సేవకుల ద్వారా వినిపించబడుతున్నటువంటి సువర్తమానాన్ని నువ్వు గ్రహించాలి. ఆ వాక్యము గ్రహించి ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకోగలిగినప్పుడే నీ జీవితము వెలిగించబడతా ఉంది. వాక్యములకు లోబడినప్పుడే నీ పాదములకు దీపముగా దేవుని యొక్క వాక్యము వెలిగించబడతా ఉంది. అందుకే అంటాడు, పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును అంటాడు. చూడండి, దేవుడు నీకు ఇచ్చే కాపుదల ఎలా ఉంటుందంటే ఎవరిది ముట్టను కూడా ఉంటాడు. దేవుడు ఏబు జీవితంలో చూడండి, ఏబు ఎంతో సంతోషంగా బతుకుతున్నాడు. చక్కగా హ్యాపీగా తన కుటుంబంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి అపవాది అంతవరకు ఎందుకు టచ్ చేయలేకపోయాడు అంటే దేవుని యొక్క కంచె అనేది ఏబు చుట్టూ ఉంది.
కాబట్టి అపవాదనేవాడు యోబు జోలికి వెళ్ళలేకపోయాడు. ఈరోజు నీ జోలికి రాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క కంచె అనేది చుట్టూ ఉండాలి. ఆ కంచె ఎప్పుడు వేయబడుతుంది అంటే దేవుని యొక్క సేవకుల ద్వారా వినిపించబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యములకు నువ్వు లోబడినప్పుడు, ఆ వాక్యానుసారముగా నీవు జీవించినప్పుడు నీ చుట్టూ దహించు అగ్నే కావలి వేయబడతావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. జాగ్రత్తగా ఈ మాటలు వింటూ ఈ వాక్యానుసారంగా నువ్వు వాక్యానికి లోబడితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు, సంపూర్ణమైన స్వస్థత నీకు ప్రకటిస్తాడు. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడిందో వెంటనే ఆమె ఏమైంది? బాగు చేయబడింది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ప్రభు సన్నిధిలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వేమాత్రము ఆలస్యము చేయక, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేయక, దేవుని యొక్క మాటను అశ్రద్ధ చేయక, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు. ఆ వాక్యములకు లోబడడం ప్రారంభించు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు వాక్యానికి చోటిస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి లోబడతావో, అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడతావు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడు, ఇంకా మనం చూసినట్లయితే చూడండి, సంసోను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 15వ అధ్యాయాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం దయచేసి. చూడు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులు కట్టబడిన తాడు అగ్ని చేత కాల్చబడిన జలుపు నార వలె ఆయన సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతని గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని తెలుస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్టు దేవుడు చూడండి, సంసోనుకు దేవుడు ఇచ్చినటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలము చాలా గొప్పది అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే చిన్నప్పటి నుంచే అతను నాజీరు చేయబడ్డాడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే అతని తల వెంట్రుకలలో దేవుడు మరి తల వెంట్రుకలు ఎన్నడూ కట్ చేయడానికి వీల్లేదు, అది కత్తిరించకూడదు అని కూడా చిన్నప్పుడే చెప్పేశాడు. అప్పటి నుంచి పెరిగి పెద్దవాడైనప్పటికీ కూడా తన తల వెంట్రుకలను కత్తిరించలేదు అని జ్ఞాపకం చేయబడతాడు. ఎందుకు అంటే ఆ తల వెంట్రుకలు ఎప్పుడైతే కట్ చేయబడతాయో అప్పుడు సంసోనులో ఉన్న బలం కాస్త పోతుంది. కాబట్టి సంసోను దేవుడిచ్చిన బలాన్ని ఏం చేశాడయ్యా అంటే, ఇదే బిడ్డరా, శత్రువులను ఎంతమంది చావగొట్టాడట? 1000. కాబట్టి దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమే నీకు బలమునిచ్చేదై ఉంది. దేవుని యొక్క వాక్యమే నీకు శక్తినిచ్చేదై ఉంది. దేవుని యొక్క వాక్యమే నిన్ను జీవం కలిగినదిగా చేసేదై ఉంది. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని బహుగా ఫలింపచేస్తాడు. చూడండి నా ప్రియ దేవుళ్ళరా, ఈరోజు మరి కరోనా అంటూ అనేక మంది మరి విభ్రాంతి చెందుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఈ కరోనా శ్రమలు చిన్న చిన్న శ్రమలే మనం తట్టుకోలేకపోతే ఇక ముందు మహాఘోరమైన శ్రమలు వస్తే మనం వాటిని ఎలా తట్టుకోగలుగుతాం? ఈరోజు చిన్న వాటికే మనం భయపడిపోతున్నాం, ఎదుటివాడితో మాట్లాడలేకపోతున్నాం, తోటి వారితో మాట్లాడలేకపోతున్నాం. ఇంటిలో తల్లి జాడ పిల్లకే లేదు, పిల్ల జాడ తల్లికే లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంత భయపడుతున్నామే. ఈ విధంగా భయపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఎలా సంతరించుకోగలుగుతాం? దేవుని యొక్క రాజ్యాన్ని ఏ విధంగా పొందుకోగలుగుతాం?
మరి భయపడేటువంటి వారికి ఎవరికి భయపడాలి? నువ్వు మనుషులకు కాదు, లోక సంబంధమైన వాటికి కాదు, దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. దేవునికి మాత్రమే నువ్వు భయపడితే చాలు, దేవుడు నీ పక్షంగా ఉండి గొప్ప విజయాన్ని కలగజేస్తాడు. అందుకే అన్నాను, యేసులో మాత్రమే నీకు విజయం ఉంది. ఇద్దరు బిడ్డరా, నువ్వెక్కడ ఓడిపోకుండా గెలవాలి అంటే, విజయాన్ని పొందుకోవాలని అనుకున్నట్లయితే, విజయంతో నింపబడాలని అనుకున్నట్లయితే దేవుడి పక్షంగా నువ్వు చేసుకోవాలి. దేవుడిని పక్షంగా ఉంటే నీకు ఓటమి అనేది ఉండదు, ఓడిపోవడం అనేది ఉండదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. చూడండి, సంసోను పక్షంగా నిలబడ్డాడు. సంసోనుకు తోడుగా ఉండి సంసోనుకు బలమునిచ్చి 1000 మందిని ఒంటి చేతితో చంపగలిగే శక్తి దేవుడు ఇచ్చాడు. జాగ్రత్త, ఈరోజు నీవు కూడా దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలి అనుకుంటే, దేవుని యొక్క శక్తితో నింపబడేవాళ్ళని ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి గొలియాతును జయించడానికి దావీదు వెళ్ళినప్పుడు కూడా దావీదు ఒక మాట అంటాడు, ఈ అణ్వాస్త్రాలు ఆయుధాలు నాకు ఏమి వద్దండి, ఎందుకు అంటే యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు అంటాడు. నా పక్షముగా నా దేవుడు యుద్ధం చేస్తాడు, కాబట్టి నేను దేనికి భయపడాల్సిన పని లేదు. ఈరోజు నీవు కూడా అదే ధైర్యంతో ఉండాలి. ఆ ధైర్యము కలిగి నువ్వు కొనసాగినట్లయితే నీ పక్షముగా దేవుడు ఉండి సమస్తమును ఓడించి నీకు విజయం ఇస్తాడు. యేసయ్య అంత గొప్ప దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడిన మాటను గ్రహించి వాక్యానుసారంగా జీవించడం నువ్వు ప్రారంభిస్తే, వాక్యానికి లోబడి నడుచుకోగలిగినట్లయితే, వాక్యానుసారమైన జీవితంలో బలపడుతున్నట్లయితే నీ జీవితంలో ఓటమి అనేది రాదు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూడగలిగినట్లయితే అపోస్తలుల కార్యములలో 16వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి మనం చూస్తే, అక్కడ పౌలు శీల ఇరువురు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారని చెప్పేసి వారి మీద అనేక నెపములు మోసి వారిని తీసుకుని చెరసాల్లో బంధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చెరసాల్లో బంధించినప్పుడు మరి అక్కడ చూడండి, పౌలు శీలను చెరసాల్లో బంధించినప్పుడు స్తుతి పాటలు పాడినప్పుడు ఆ చెరసాల గోడలు రద్దలైపోయాయని జ్ఞాపకం చేయబడతారు. ఈరోజు నీ ఇంట్లో స్తుతి ఉందా? నీ గృహములో స్తుతి నైవేద్యము చేయగలుగుతున్నావా? దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నావు? దేవుణ్ణి ఎంతగా గనపరుస్తున్నావు? దేవునికి ఎంత మహిమను చెల్లిస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేయమని జ్ఞాపకం చేస్తా ఉన్నది. స్తుతి నైవేద్యము చేసినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తూ సమర్థిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు అత్యధికముగా గణపరచబడతాడు. ఆయన అత్యధికముగా గణపరచబడినప్పుడు అక్కడి నుంచి తన కృపను మన మీద కుమ్మరిస్తాడు. అలా కృప మన మీదకు దిగి వచ్చినప్పుడు, ఆ కృప చేత మనం ఆవరించబడినప్పుడు, ఆ కృప చేత మనం నింపబడి ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దేనినైనా మనము జయించగలుగుతాం. ఈరోజు మనకు ఎదురుగా ఉన్న కరోనా అప్పుడు మనం ఏం చేయలేదు. దేవుడు నీ పక్షంగా ఉండగా నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు. పౌలు శీలులు కూడా అయ్యో మమ్మల్ని చెరసాల్లో బంధించారని భయపడలా. చెరసాల్లో బంధించినప్పటికీ కూడా ఏ మాత్రము భయపడకుండా దేవుణ్ణే స్తుతించారు, దేవుణ్ణే గణపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు నీవు అలా దేవుణ్ణి గణపరచగలుగుతున్నావా? దేవుడికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇచ్చాడు కదా. దేవుడికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. అటువంటి గొప్ప సమయం నీకు ఇచ్చినప్పుడు దేవుని నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? దేవుణ్ణి ఏ రీతిగా గణపరుస్తూ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? సర్వ ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో విజయము కలగ చేయడానికి నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని స్వస్థపరచడానికే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడానికే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నట్లయితే దేనినైనా నువ్వు జయించగలుగుతావు, దేనినైనా గెలవగలుగుతావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన జీవితంలో నువ్వు వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, వాక్యాన్ని గ్రహించాలి. సేవకుడుగా ఉన్నవాడు మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుని యొక్క మాటలను జాగ్రత్తగా నీ మనస్సు పెట్టి వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించడం ప్రారంభించు. నీ జీవితంలో ఏ ఓటమి అనేది ఉండదు. అది రోగమైనా,
వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, మరి ఇంకేదైనప్పటికీ కూడా అది నేను ఏమీ చేయలేదు. కాబట్టి జాగ్రత్త. దేవుని మాటకు లోబడడానికి నువ్వు సంసిద్ధుడిపై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను దేవుడు. అంతేకాదు, మానవ యొక్క జీవితంలో ఉన్న శాపకరమైన కట్టును విప్పగలిగినటువంటి శక్తి అది దేవునికి మాత్రమే ఉంది. జాగ్రత్తగా వినండి ప్రియ బిడ్డ. నీ జీవితంలో ఎన్ని కట్లతోనైతే నువ్వు కట్టబడ్డావో, అది పాపపు కట్లు కావచ్చు, వ్యాధి కట్లు కావచ్చు, శాపపు కట్లు కావచ్చు, మరి ఇంకేదైనప్పటికీ కూడా నువ్వు దేనితోనైనా కట్టబడి ఉన్నావా, వాటి నుంచి నీకు విడుదల కావాలి అంటే అది కేవలము యేసు ద్వారా మాత్రమే నేను చెప్తున్నాను. అది దేవుని ద్వారా మాత్రమే నీకు సాధ్యమవుతూ ఉంది. ఆ కట్ల నుంచి నువ్వు విడిపించబడతావు, ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడతావు. దానికి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైన సూత్రాలు 3 విషయాలు మీరు జ్ఞాపకం చేస్తారు. అవి ఏంటంటే, ఆ శక్తివంతమైనవి ఏంటి అంటే, మొదటిది దేవుని యొక్క వాక్యం. కీర్తనకారుడు 219వ కీర్తనలో ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 50వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చూద్దాం. చూడండి, నేను చదువుతాను, నిజాలు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దాన్ని ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించేదై ఉంది. ఈరోజు మరణ పడక మీద నువ్వు ఉన్నావా? మరణ పడకమనే పరిస్థితిలో నువ్వు జీవిస్తూ ఉంటే, మరణం అనే కోరలో చిక్కుబడి కొట్టబట్టాడబడుతూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఇంకో తెలుసా, దావీదు అంటున్నాడు, అక్కడ చక్కని మాట దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించేదై ఉందట. నిజమే, దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని పోషిస్తూ ఉంది. ఆ వాక్యమే మన జీవితాన్ని బాగు చేస్తూ ఉంది. కాబట్టి ఆ వాక్యానికి లోబడాలి. ఆ వాక్యానుసారమైన జీవితంలో నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకే అన్నాడు, కింద 2వ మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడతావో, దేవుని యొక్క సేవకుడు మాట్లాడినటువంటి మాటలకు విలువించి ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరి చేసుకోగలుగుతావో, అప్పుడు నీ జీవితానికి ఏం దొరుకుతుందంట? చూడండి, కింద మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వైద్యుల వద్దకు వెళ్ళినా, ఎన్ని లక్షలు నువ్వు పోసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ నయము కాని జబ్బుల్ని కూడా నా దేవుడిని బాగు చేస్తాడు. ఎటువంటి వ్యాధితో నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి బాధలో నీవు ఉన్నప్పటికీ, ఆ బాధలో నుంచి నీకు విడుదల ఇచ్చి, ఆ బాధలో నుంచి నీకు విముక్తినిచ్చేవాడు నా యేసయ్య మాత్రమే. అందుకే అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు ఏమిచ్చిందంట? నెమ్మదినిస్తుందట. ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ జీవితంలో మనం చూస్తే, ఆ స్త్రీ జీవితంలో జరిగిన సంఘటనలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దగ్గరకు రాకముందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు పెట్టిందంట. చూడండి, ఎవరు చెప్పిన ప్రతి మాట వింది. ఇదిగో ఆ డాక్టర్ చాలా గొప్పోడు, ఆయన హస్తవాసి, మంచి హస్తం కలిగిన వాడు, ఆయన మంచి మందులు ఇస్తున్నాడు అంటే ఎక్కడంటే అక్కడ పరిగెత్తింది. ఎంత డబ్బులంటే అంత కుమ్మరించింది. ఎంతో మంది వైద్యుల దగ్గర తిరిగింది. దీని బిడ్డారా, తిరిగి 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 చివరికి వేసారిపోయింది. ఆమె దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు పెట్టేసింది. ఆ ధనమంతా అయిపోయింది. దీని బిడ్డారా, ధనమంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఇంట్లో కూర్చొని తల పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ రోధిస్తూ ఉంటే, ఆ సమయంలో చుట్టుప్రక్కల వారు దేవుని యొక్క మాటలు విని, ఆ పాస్టర్ గారు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ యేసయ్య గురించి ఎరిగిన వారై ఉండి, యేసయ్య చేసిన అద్భుతాల గురించి ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ రోజు మనకు సమయం ఇస్తే, అవకాశం ఇస్తే, ముసలమ్మ ముచ్చట్లు చెప్తాం. చూసారా, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుండిపోతాం. కాలం గడిపేస్తా ఉంటాం. ముసలమ్మ ముచ్చట్లు చెప్పడం ప్రారంభిస్తే సమయం కూడా తెలియదు, అన్నం కూడా గుర్తురాదు, భోజనాలు కూడా గుర్తురావు, అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంత చక్కగా చెప్తా ఉంటారు ముసలమ్మ ముచ్చట్లు. అందుకే సేవకుడు మంచి పాట రాసినట్టు చెప్తున్నారు. ఆ పాట నాకు చాలా ఇష్టమైంది.
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టినాడు వాళ్ళు. ఎంత గొప్ప మాట! ఆ ముసలమ్మ ముచ్చట్లు అంటే లోక సంబంధమైన కబుర్లు మానండి, లోక సంబంధమైన ముచ్చట్లు మానేసి దేవుని యొక్క వాక్యానుసారమైన మాటలు మాట్లాడటం ప్రారంభించండి. దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడండి. నీ చుట్టుప్రక్కల వారు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి కావచ్చు, నీ స్నేహితులతో కావచ్చు, నీ బంధువులతో కావచ్చు, నీ ఆత్మీయులతో ఎవరైనప్పటికీ కూడా వారితో నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా తెలుసా? దేవుని యొక్క వాక్యానుసారమైన మాటలై ఉండాలి, ఆత్మ సంబంధమైన మాటలై ఉండాలి. అలా నీవు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము వారి జీవితాలకు నెమ్మదిని కలిగిస్తుంది. వారు ఎలాంటి బాధలో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎలాంటి రోగంలో ఉన్నా సరే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే వారికి నెమ్మదినిస్తుందట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో కూడా శక్తివంతమైన మాటల్లో మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడాలి. ఎందుకు అంటే ఆ వాక్యమే నువ్వు బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది. ఈ కరోనా అనే వ్యాధితో భయపడుతూ భయభ్రాంతులు చెందుతూ ఒక మాట మీరు చెప్పమంటారు మీరు ఏం పెట్టారా? చాలా మంది కూడా చనిపోవడం గల కారణాలు ఏంటో తెలుసా? కరోనా వచ్చిందని పోయి చనిపోవడం ఏం పెట్టారు? ఆ కరోనా ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం హాస్పిటల్కి పెడుతున్నప్పుడు హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు, దీనాస్థితులను చూసి అక్కడ చలించిపోయేక పరిస్థితులు వారికి ఎదురవుతున్నప్పుడు, అనగా ఆ కరోనాతో కొట్టి పెట్టాడుతూ చనిపోయినటువంటి శవాలను చూసి మరి ఎక్కువగా భయపడిపోతూ నేనేమైపోతాను, నేను కూడా చనిపోతానా, నేను కూడా అలా చనిపోవాల్సిందేనా, నా బ్రతుకు కూడా అంతేనా అంటూ మరి ఎక్కువగా భయపడిపోతున్నారు. అనేక మంది జనాలు కూడా చనిపోగల కారణం ఏంటో తెలుసా? భయం, భయం, భయం. ఆ భయమే మనుషులను కృంగదీస్తూ ఉంది, ఆ భయమే మనుషులను చంపేస్తూ ఉంది, ఆ భయమే మనుషులకు దూరం చేసేస్తూ ఉంది, ఆ భయమే ఎడబాటు పెంచుతూ ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది, నా బాధలలో నాకు నెమ్మదిని కలిగించుచున్నది అంటున్నాడు. ఎంత గొప్ప మాట! ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 147వ కీర్తనలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 147వ కీర్తన 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 147వ కీర్తన 15వ వచనం చూద్దాం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తున్నది. ఇంకా పైన మీరు చూస్తే నీ సరిహద్దులలో సమాధానం కలగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు కూడా ఆయనే. చూడండి, సంతృష్టిగానే ఉండాలి అంటే, సంతృప్తిగా సమాధానం కలిగి నీ జీవితాలు ఉండాలి అంటే అది దేవుని దగ్గర మాత్రమే రాకనాలు స్పష్టంగా సెలవిస్తా ఉంటాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి లోబడటం నేర్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు. ఇప్పటి వరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెట్టావేమో, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో నిర్లక్ష్యంగా జీవించావేమో, సేవకులు మాట్లాడుతుంటే ఎగతాళిగా చూసావేమో, ఎగతాళిగా మాట్లాడుతున్నావేమో. దేవుని యొక్క సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మాటలను పెడచెవిన పెట్టి వ్యర్థమైన జీవితాన్ని జీవించావేమో. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమయము అతి తక్కువగా ఉంది. సమయమును దేవుడు నీకు అనుకూలంగా మారుస్తూ ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. సేవకుల నోటి ద్వారా వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా గ్రహించు. సేవకుల నోటి ద్వారా వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా గ్రహించి ఆ వాక్యానుసారంగా నీవు జీవించడం ప్రారంభిస్తే నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి వేదంలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా ఆ బాధల నుంచి నెమ్మదినిచ్చేవాడు నా దేవుడు. ఆ ఇరుకుల నుంచి నీకు విశాలత కలగ చేసేవాడు నా దేవుడు. శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి తీసుకొని వచ్చేవాడు నా దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విను, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, రెండవది కూడా మనం గమనిద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అక్కడ రాయబడతా ఉంది, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శక్తివంతమైన మాటల్లో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశారు. అందులో మొదటిది, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్యము నేను బ్రతికించేదై ఉంది. దేవుని యొక్క వాక్యమే నేను పోషించేదై ఉంది. దేవుని యొక్క వాక్యమే నీకు నెమ్మదిని ఇచ్చేదై ఉందని మొదటి మాట జ్ఞాపకం చేశారు. ఇక రెండవ మాటగా ఏంటయ్యా అంటే, ప్రతి పాపము నుంచి మనకు విడుదల ఇచ్చేది ఏంటయ్యా అంటే యేసు రక్తము మాత్రం. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు నీలో ఉన్నటువంటి పశ్చాత్తాపం ఏదైతే ఉందో ఆ పాప జీవితమును బట్టి నువ్వు పశ్చాత్తాపడడం ప్రారంభించబడతావు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపానికి ప్రారంభించబడతావో దేవుడు నిన్ను ఒప్పింప చేయడానికి నీ మనసును ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ మనసు ఎప్పుడైతే ప్రేరేపించబడతా ఉందో నీలో నుంచి ఒక్కొక్కటిగా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవడం ప్రారంభించబడుతుంది. అప్పుడు ఆ పాపమును నువ్వు విడిచిపెట్టిన తర్వాత నీవు పరిశుద్ధంగా ఉండడం కొరకై, పరిశుద్ధపరచబడిన వాడివిగా ఉండడం కొరకై యేసు రక్తంలో నీవు కడగబడాలి. ఆ యేసు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు నీవు పరిశుద్ధపరచబడతావు. పసిపిల్లవారి దేహము వలె నీ దేహము మార్చబడతా ఉందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మాట శక్తివంతమైనది ఏంటయ్యా అంటే యేసు రక్తములో నీకు స్వస్థత ఉంది. యేసు రక్తమే నిన్ను రక్షించేదై ఉంది. యేసు రక్తములో నీ పాపపు విమోచన ఉంది అని జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా ఈ మాటలు విని ఈ మాటల ప్రకారముగా ఈ జీవితాన్ని ప్రారంభించగలిగితే ఇప్పటికైనా కానీ దేవుడి దగ్గర నువ్వు పశ్చాత్తాపడడం ప్రారంభించినట్లయితే, సేవకులు మాట్లాడేటువంటి మాటలను జాగ్రత్తగా గ్రహించండి. దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఆ వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్పు చేసుకొని దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నీవు పరిశుద్ధతను ధరించుకుంటావు. మూడవ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది తోడుగా ఉంటుంది. చూడండి, రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనకు తెలుసు. ఎందుకు వచ్చాడు అంటే నీ పాపమును కడిగి వేయడానికి, నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు మానవకారిగా ఈ లోకానికి వచ్చాడు అని మనం తెలుసుకున్నాం. వచ్చిన వాడు వచ్చినట్టుగానే మన మధ్యనే జీవిస్తూ మన మధ్యనే నడుచుకుంటూ పరిశుద్ధత జీవితాన్ని కలిగిన వాడై ఉండి నీ నా కొరకు తన ప్రాణమును బలియాగము చేసి ఆయన చెప్పినట్లుగానే ఇదిగో నేను చనిపోయి తిరిగి మరలా 3వ దినమున తిరిగి లేపబడతాను అని చెప్పాడు. ఆ ప్రకారంగానే లేపబడ్డాడు. లేపబడిన తరువాత ఇదిగో అనేక మందికి 40 దినములు కనిపించిన వాడై ఉండి తరువాత ఆయన మరలా తిరిగి దేవుని యొక్క రాజ్యానికి ఆరోహణమైపోయాడు. ఆరోహణమైపోతూ ఒంటరిగా వెళ్ళిపోతూ నిన్ను నన్ను విడిచిపెట్టలా, నిన్ను నన్ను వదిలిపెట్టలా. ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు పరలోక రాజ్యంలో స్థలములను సిద్ధపరుస్తాను. మరి అప్పటి వరకు మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు నేను అన్నాడు కదా, నేను మీ కొరకు ఆదరణకర్తను ఉంచుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగా ఉంచాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను రక్షించేవాడు ఆయనే, నిన్ను విమోచించేవాడు ఆయనే, నిన్ను బ్రతికించేవాడు ఆయనే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ బంధకాల నుంచి, నీ శాపముల నుంచి, నీ రొబ్బతుల నుంచి, ఆ కట్టివేయబడిన కట్టల నుంచి నువ్వు విడిపించబడాలి అంటే శక్తివంతమైనటువంటి విషయాలు ఈ మూడింటిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది దేవుని యొక్క వాక్యము, రెండవది యేసు యొక్క రక్తము, మూడవది పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి ఉందా, ఆ వాక్యానికి లోబడిన వారమై ఉండి ఆ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించి దేవుని ఎదుట మన పాప స్థితిని ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి యేసు రక్తంలో విమోచింపబడి
పరిశుద్ధాత్మను ధరించుకుందాం, పరిశుద్ధాత్మకు నింపబడదాం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం. ఆయన రాకడ వచ్చు పర్యాంతము, ఆయన రాకడ వచ్చు రోజున, వచ్చు దినమున ఇదిగో ఎత్తబడే గుంపులో నీవు ఉండనట్లుగా, సంసిద్ధం చేయబడిన గుంపులో, ప్రత్యేకించబడిన గుంపులో ప్రియ దేవుని బిడ్డరా నీవు నేను ముందువారుగా సిద్ధపడదాం. చూడండి, బుద్ధి లేని కన్నికలు అన్నాడు, బుద్ధి కలిగిన కన్నికలు అన్నాడు. మరి బుద్ధి కలిగిన కన్నికల గుంపులో ఉన్నవారు ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్నికల గుంపులో ఉన్నవారు విడవబడ్డారు అని మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ మాటలు నీ కొరికే మాట్లాడుతుండగా, నీ స్థితిని గమనించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా మరి నీవేమై ఉన్నావు? బుద్ధి కలిగిన కన్నికల గుంపులో ఉన్నావా, లేక బుద్ధి లేని కన్నికల వలె జీవిస్తున్నావా? ఏ గుంపులో ఉన్నావో ఒక్కసారి నీవు ఆలోచించేమని ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు ఆ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు. ఈరోజు నీ సేవకుని గౌరవం నేర్చుకో, నీ సేవకుని యొక్క మాటకు విధేయత చూపించు. నీ సేవకుని నోటి ద్వారా వచ్చే ప్రతి మాట శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తే నీ జీవితము ధన్యకరముగాను ఆశీర్వాదకరముగాను మార్చబడతా ఉంది. ఎక్కడైతే ఓడిపోతున్నాను అనుకుంటున్నావో, దేనిలో అయితే ఓడిపోతున్నాను అనుకుంటున్నావో, ఏ విషయంలో అయితే ఓడిపోతున్నాను అనుకుంటున్నావో అక్కడే నా దేవుడు నిన్ను గెలిపించేవాడై ఉన్నాడు, నీకు విజయాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటలను జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తే ఇప్పుడే ఇదే సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వాక్యాన్ని విన్నట్లయితే, ఈ వాక్యాన్ని గ్రహించినట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడతావు, దీవెనకరముగా మార్చబడతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి లోబడతావా? దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరిచేసుకుంటావా? ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరిచేసుకుంటూ నీ యొక్క జీవితంలో ఉన్న పాప సంబంధమైనటువంటి వాటికి పశ్చాత్తాపడి ఆ పాపమును విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడతావా? యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వాడుగా నీ జీవితాన్ని మార్చగలుగుతావా? బుద్ధి కలిగిన కన్యకల వలె నీ ఆ గుంపులోకి చేర్చబడతావా? బండ మీద కట్టబడిన ఇంటి వలె నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావా? నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? లేక ఇసుక నేల మీద కట్టబడిన ఇంటి వలె, బుద్ధి లేని కన్యకల గుంపుల వలె నీ జీవితము అట్లాగే ఉంచుకుంటావా? జాగ్రత్త. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, ఇప్పటి వరకు నీతోనే మాట్లాడాడు కనుక ఆ మాటను గ్రహించి ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని సంచరించుకోగలిగితే ఏ రోగము నీ దరిదాపులకు రాదు, ఏ వ్యాధి నిన్ను తాకదు, ఏ బలహీనత నిన్ను ముట్టదు, ఏ అపవాది అనేవాడు నీ జోలికి రాడు. ఇంకో తెలుసా, నా దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. వాక్యములు విని వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు యోబు చుట్టూ వేసిన కంచె నీ చుట్టూ కూడా వేస్తాడు. అట్టిది కృప మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుదామా? దయచేసి ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రభు నీ జీవితాన్ని ఇప్పుడే మార్చబోతున్నాడు. నా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని జీవితంలో జరిగించబోతున్నాడు. ఇదిగో వాక్యానికి లోబడినట్లుగా, వాక్యానుసారమైన జీవితంలో నిన్ను బ్రతికించడానికి, వాక్యం అనే వెలుగులో నిన్ను నడిపించడానికి, వాక్యం అనే జీవితంతో నిన్ను పోషించడానికి, నీ జీవితంలో కలిగి ఉన్న బాధలో నుంచి నీకు నెమ్మది ఇవ్వడానికి నా ప్రభు నీతో మాట్లాడాడు. మరి ఇప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్లయితే, ఆ ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్లయితే నా దేవుడి నీ జీవితాన్ని మార్చి పరిశుద్ధాత్మతో నింపి గొప్ప కార్యాలు జీవితంలో జరిగించుకుంటున్నారు. నమ్మిన వారు ఆ ప్రార్థనలో ఏకీభవించారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా. కృపా సత్య సంపూర్ణము, దయామయుడవు, దయగలమరాజ, మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడునైనా మీకు వందనాలు. సంపూర్ణమైన కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలతో తృప్తిపరుస్తూ నడిపిస్తున్న మా దేవా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నా తండ్రి నీ యందు ఉన్న విజయాన్ని మాకు బోధించిన దేవా, నీ వాక్యమును గ్రహిస్తే మాకు ఏం దొరుకుతుందో, నీ వాక్యమును గ్రహిస్తే, నీ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తే మా జీవితంకు ఏం కలుగుతుందో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా
ఆ ప్రకారంగా తండ్రి నీ మాటలతో మమ్మల్ని నింపి బలపరచమని, నీ వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని బ్రతికింపచేయమని, నిరంతరము నీ కృప చేత నింపమని, నీ కాపుదల మా చుట్టూ వేయమని. ప్రభా, ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో, ఈ కరోనా వ్యాధికి భయపడుతున్నారో, అటు రీతి భయం కలిగి ఉన్న వారందరినీ కూడా ఇప్పుడే మీరు తాకండి ప్రభా. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క వ్యక్తిని యేసు నామములో రక్షింపబడుదురుగాక. ఆ భయం నుంచి వారు విడుదల పొందుకొందురుగాక. ఆ రోగము నుంచి, ఆ రుగ్మత నుంచి యేసు నామములో ఇప్పుడే వారందరూ విడుదల పొందుకొందురుగాక. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ రక్త ప్రోక్షణ వారి మీద జరుగునుగాక, మీ విడుదల వారికి పొందుకొనుగాక. తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఏ ఒక్కరు భయపడకుండా నీవు మా పక్షంగా ఉండగా మేము దేనికి భయపడనేలా, మేము దేనికి భయపడము, ఇదిగో ధైర్యం కలిగి ఉంటాము అని నిశ్చయిత కలిగి ఉండడానికి మీరు ఎక్కువ చూపించండి. అటువంటి విశ్వాసంలో వారిని బలపరచండి, మీ శక్తితో నింపమని, మీ కాపుదల్లో భద్రపరచమని. ఇదిగో నా తండ్రి, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ధన్యులుగా మార్చమని, ఆశీర్వాదకరమైన జీవితంలోకి వారిని మలచమని, అనేక మంది రక్షింపబడేట్టుగా మీరే సంసిద్ధం చేయమని యేసు దివ్యమైన నామములో వినయంగా అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన విడుదల ఉన్న మనందరికీ తోడై ఉండి సకల విధమైన భయములను పోగొట్టి సంపూర్ణమైన దేవుని యొక్క శక్తి చేత నింపి ధైర్యము వహించినట్టుగా మన జీవితాన్ని సిద్ధపరచుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డారా, మరి షాలోను ప్రార్థనా మందిరము అనే లైవ్ను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి దేవుని నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు ధైర్యం ఇచ్చునుగాక. దేవుడు మీ జీవితంలో బాగు చేయనుగాక. దేవుడు మీ జీవితంలో ఉన్న బాధలలో నెమ్మది ఇచ్చునుగాక. దేవుడు మీకు సంతోషాన్ని కలగచేయునుగాక. మరణాత. ధన్యవాదాలు. ఓకే, గుడ్డు ఇచ్చావా?